హలో వ్యూయర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తున్నారు ఏబిఎన్ చిత్రజ్యోతి. ఈరోజు మన షోలో మనతో పాటు బిగ్ బాస్ 6 ఫేమ్ అర్జున్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన యాక్ట్ చేసిన సీరియల్ నువ్వుంటే నా జతగా ప్రోమో రీసెంట్ టైమ్స్లో ఇంటర్నెట్లో మీమ్గా మారి చక్కర్లు కొడుతుంది. హలో అర్జున్, వెల్కమ్ టు ద షో. హాయ్ బాబీ, థ్యాంక్ యూ సో మచ్. సో అర్జున్ ఇక్కడ బిగ్ బాస్ నుండి ఇప్పుడు సీరియల్స్లోనైతే నటిస్తున్నారు. అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారు అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? Actually, my father is from Khammam side, mother from Rajahmundry. Father is a bank employee. ఓకే. చదువుతున్న టైంలో కొంచెం యాక్టింగ్ అది ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అనమాట. ఏం చదివారు? ఇంజనీరింగ్, ఇంజనీరింగ్. బీటెక్ ఎప్పుడో 2000 సంథింగ్ సమ్వేర్. ఓకే. ఏంటి ఏజ్ తెలియకూడదని చెప్పని చెప్పట్లేదా? అంతేగా. ఓకే. అంటే మా ఇంట్లో కొంచెం ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ ఉండేవాళ్ళు, చదువులు అదంతా అన్నట్టు. సో ఈ మూవీస్ ఇది ఇష్టం లేదనమాట మా ఇంట్లో. ఓకే. సో నేను అలా మాస్టర్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకా ఉండబట్టలేక నేను అక్కడ యాక్టింగ్ కోర్స్ చేశా, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అని. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో అక్కడ యాక్టింగ్ కోర్స్ చేసి ఇంకా ఇది బాస్టన్ లో ఉంటుంది క్యాంపస్, హార్వర్డ్ యూనివర్సిటీలో. అక్కడ నైఫాలో చేశాను. అది చేస్తూ ఇండియాకి వచ్చేసి ఇంకా ఇక్కడే ఉండిపోయి ఇంకా ట్రయల్స్ అలా నడుస్తూ మీరు చూసినట్టు షార్ట్ ఫిల్మ్స్, కొన్ని మూవీస్ చేశాను. తర్వాత బిగ్ బాస్ వచ్చింది. ఇప్పుడు ఈ సీరియల్స్ కాదు, ఒక సీరియలే చేస్తున్నా. అది ఇది కూడా కొంచెం ఆలోచించాను చేయాలా వద్దా అని. బట్ ఇది నాకు రోలును కంటెంట్ బాగా నచ్చింది. వేరే లాంగ్వేజ్ లో కూడా చాలా పెద్ద హిట్ ఇది. తమిళ్ ఫస్ట్ బెంగాలీలో చేశారు, తర్వాత తమిళ్, కన్నడ, నౌ ఇన్ తెలుగు. ఇక్కడికి వచ్చి నేను ఒక్కడిని పర్సూ చేయడం స్టార్ట్ చేశా. మా ఇంట్లో ఫస్ట్ లో ఇష్టం లేదు, బట్ ఇంకా నేను అలా ఏదో మేనేజ్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ నేను వాళ్ళకి వాళ్ళు ఎలా ఒప్పించారంటే జాబ్ చేస్తూ పర్సూ చేస్తాను అన్నట్టుగా అంటే వాళ్ళు ఒప్పుకున్నారు అనమాట. జాబ్ కూడా చేస్తారు, ఇంకా చేస్తున్నా ఇప్పటికి కూడా. ఇప్పటికే ఎక్కడ? ఒగిలివే నా కంపెనీలో చేస్తున్నా, సాఫ్ట్వేర్. ఓకే. సో అందుకని వాళ్ళు ఒప్పుకున్నారు ఇనిషియల్ గా, బట్ నౌ దే ఆర్ కాన్ఫిడెంట్. ఇనిషియల్ గా కొంచెం భయం ఉంటుంది కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి. ఇప్పుడు వీఆర్ ఫ్రమ్ నాన్ ఇండస్ట్రీ. అసలు మీకు ఏ మాత్రం ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇండస్ట్రీ టచ్ లేదు. సో దే ఆర్ కన్సర్న్డ్, అరే కెరీర్ ఎట్లా ఉంటుంది అది అని చెప్పి కొంచెం భయం ఉండింది ఇంట్లో బాగా. అందుకని దే ఆర్ నాట్ విల్లింగ్. బట్ నౌ ఆఫ్టర్ సీన్ మై గ్రోత్, నా యాక్టింగ్ పొటెన్షియల్ అన్ని చూసాక దే ఆర్ లైక్ సరే పర్సూ చేయని చెప్పి వదిలేశారు. ఇప్పుడు మా డాడీ జాబ్ మానేసి అంటాడు ఆయన. సో అలా ఇంకా మూవీస్ చేశా కొన్ని. ఫస్ట్ కొన్ని సపోర్టింగ్ రోల్స్ చేశా. ప్రేమంలో చేశాను, వరుడు కావంలో చేశా. తర్వాత అంటే ఇంకో 2 సినిమాలు చేసా కానీ చాలా చాలా చిన్న రోల్. సో చెప్పుకోను అనమాట, పెద్ద సినిమాలు అయినా కానీ. ఇంకా తర్వాత లీడ్స్గా ఆపర్చునిటీస్ వచ్చాయి. మల్టీ లీడ్ దాంట్లో ప్లేబ్యాక్ అని ఒక సినిమా వచ్చింది, సుకుమార్ గారి కాంపౌండ్లో. అది మంచి బాగా హిట్ అయింది, అది ఆహాలో ఉంది. తర్వాత పెళ్లి కూతురు పార్టీ అని ఇంకో సినిమా ఉంది, అది కూడా ఆహాలో బాగా హిట్ అయింది అది. అండ్ రీసెంట్లీ బాబు నంబర్ 1 బుల్షిట్ గా ఒకటి చేశాను ఈ ఇయర్ లో, నేను పుషిత. అది పర్వాలా, అంటే మేడ్ సమ్ నాయిస్ కానీ అంత పెద్దగా ఆడలేదు. అండ్ తర్వాత ఇది వచ్చింది, అంటే ఆ మూవీస్ చేసాక బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. బిగ్ బాస్కి వెళ్ళా. తర్వాత డాన్స్ షో చేసా, బీబీ జోడి అని. ఇంకా పర్సూ ట్రయల్స్ నడుస్తున్నాయి, వేరే వెబ్ సిరీస్లు అన్నీ నడుస్తున్నాయి. ఆ టైంలో ఈ సీరియల్ ఆఫర్ వచ్చింది. ఇంకా యాక్చువల్లీ అంత ముందు ఒక 5-6 సీరియల్ ఆఫర్స్ వచ్చాయి, బట్ ఏవి ఒప్పుకోలే. గ్రాఫ్ చూసుకుంటే యూట్యూబ్ టు మూవీస్ అండ్ దెన్ బిగ్ బాస్ అండ్ నౌ సీరియల్స్. ఇది గ్రాఫ్ పెరిగిందని అనుకోవాలా, లేదంటే సీరియల్స్ లోకి వచ్చి తగ్గింది అనుకోవాలా? యాక్చువల్లీ పర్సెప్షన్ చాలా మందికి ఉంది, లైక్ సీరియల్స్ కొంచెం డౌన్ అన్నట్టుగా. బట్ రైట్ నౌ ఐ థింక్ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది అనుకుంటున్నా. ఎందుకంటే సీరియల్లో కూడా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి, బాగా చేస్తున్నారు. అండ్ అంతకుముందు నేను చెప్పినట్టు నాకు ఆల్మోస్ట్ ఒక 5-6 సీరియల్స్ ఆఫర్స్ వచ్చాయి కానీ తీసుకోవాలా, బికాస్ అవన్నీ ఫీమేల్ ఓరియంటెడ్. దిస్ వన్ ఇప్పుడు నేను చేస్తున్న దాంట్లో ఈ మేల్ లీడ్ రోల్ కి డామినెన్స్ అంటే ఇనిషియల్ ఎపిసోడ్స్ అయితే చాలా హై ఉంది. లేటర్ ఆన్ మేబీ చూస్తున్నాం ప్రోమోలో మేము చూసాం, ఫోర్స్ఫుల్ గా ఇంకా చాలా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. నేను కూడా షాక్ అయ్యా. సో నరేషన్ విన్నప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, ఇది ఈక్వల్ గా ఉంది ఫీమేల్ కి మేల్ కి. ఇన్ఫాక్ట్ ఫీమేల్ కంటే కొంచెం మేల్ ఎక్కువ ఉందేమో కూడా అనిపించింది కొన్ని చోట్ల. బట్ ఐ థింక్ ఆబ్వియస్లీ ఫీమేల్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు కదా సీరియల్స్ కి, సో కొంచెం తర్వాత వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారేమో. సో నాకు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఒప్పుకోవడానికి కారణం కంటెంటే. అండ్ అగైన్ ఐ హ్యాడ్ దిస్ డౌట్, ఇప్పుడు నేను అందరూ అలా అనుకుంటారా, ఈ మూవీస్ చేశాడు, బిగ్ బాస్కి వెళ్ళాడు, ఏంటి సడన్ గా సీరియల్కి వెళ్తున్నాడు అన్న ఒక థాట్ ఉండింది నాకు కూడా. ఇలా అనుకుంటారా ఏంటి, ఇండస్ట్రీ ఏమన్నా కొంచెం
దూరం అవుతుందా నాకు అని భయం ఉండింది. రైట్ నౌ ఐ థింక్ రీచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యాక్టర్స్. ఇప్పుడు నాలాంటి బికాస్ ఐఎమ్ నాన్ ఇండస్ట్రీ కిడ్, నాలాంటి ఒక యాక్టర్కి వాట్ మేక్స్ డిఫరెన్స్ ఇస్ ఈ రీచ్ ఎక్కువ ఉంటే దట్ హెల్ప్స్ మీ టు గెట్ గుడ్ రోల్స్ ఇన్ ఫిల్మ్స్. ఓకే, ఓటీటీలో కానీ, ఇప్పుడు ఓటీటీ కూడా ఉంది మనకి, అప్పుడు అంటే ఓన్లీ ఫిల్మ్స్. అండ్ మీరు చూస్తే చాలా మంది దేర్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్ లైక్ సుశాంత్ సింగ్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ, మన యష్ కానీ, వాళ్ళందరూ సీరియల్స్ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి ఆ పొటెన్షియల్ ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళగలిగారు. ఓకే, సో వాళ్ళ బాటలోనే నేను వెళ్దామని అనుకుంటున్నా. ఐ ఫెల్ట్ ఈ రోల్ ద్వారా నేను నా రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ యాక్టింగ్ చూపించుకోగలుగుతా అనిపించింది. ఎందుకంటే ఐ హ్యావ్ నెవర్ డన్ అ రౌడీ రోల్. ఇప్పటిదాకా నేను చేసిన వాటిలో ఎక్కువ సాఫ్ట్ రోల్స్, లవర్ బాయ్, నా మొహం చూస్తే వాళ్ళందరికీ అదే గుర్తొస్తా ఫస్ట్. సో ఇందులో దే వర్ ఏబుల్ టు కన్సీవ్ మీ ఇన్ డిఫరెంట్ రోల్. ఓకే, వీడు ఆ రోల్ యాక్చువల్గా ఇది చాలా బై ఛాన్స్ వచ్చింది ఇది. ఓకే, నేను ఏఎన్ఆర్ అవార్డ్ షోలో మేము నాగేశ్వరరావు గారికి ట్రిబ్యూట్ వెళ్ళాం. నేను రామ్దాస్ రోల్ ప్లే చేశాను. ఓకే, వైల్ సమ్ అదర్ యాక్టర్ డిడ్ ఇంకోటి రామ్దాస్ లో కబీర్ దాస్. ఆ రెండు పర్ఫామ్ చేసాం ఆన్ స్టేజ్ నాగ్ సార్ ఉన్నప్పుడు ఎదురుకుండా. సో నాగ్ సార్ లవ్డ్ ఇట్. ఓకే, అది అయిపోయాక ఆ పర్ఫార్మెన్స్ అయిపోయాక నేను ఇట్లాంటి గెటప్ లో వేసేసుకుని నేను బయటకు వచ్చేసా. ఐ డెంట్ డ్రెస్ అప్. మామూలుగా ఈవెంట్స్ కి ఫుల్ డ్రెస్ అప్ అయ్యి హడావుడికి వెళ్తారు. ఇలా డ్రెస్ అప్ అయిపోయి బయటకు వచ్చేసా. పార్కింగ్ లాట్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే ఈ సీరియల్ తాలూకు ఈపీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చేసి నువ్వు సీరియల్స్ చేస్తావని అడిగాడు ఆయన. ఎందుకు సార్ అంటే ఈ గెటప్ లోనే మాకు కావాలి. నేను చాలా మాసీగా వెళ్ళాను అనమాట. బేసిక్గా ఇట్లా వెళ్ళిపోయా. ఈవెంట్స్కి ఎట్లా వెళ్తారు, ఇలా వెళ్ళరు కదా ఎవరు. సో అది హెల్ప్ అయింది. అండ్ ఫస్ట్ నో చెప్పాను, వద్దులేండి సార్ నేను ఇలాగా మూవీస్ వెబ్ సిరీస్ చేస్తున్నాను, సీరియల్ వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోద్దాం నాకు అని అంటే, లేదు ఆలోచించి ఇప్పుడు అలా లేదు, చాలా మందికి ఇప్పుడు సీరియల్స్ నుంచి సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు, వీ హ్యావ్ సో మెనీ యాక్టర్స్, ఎందుకంటే వాళ్ళకి ఆ రీచ్ ఉంది కాబట్టి తీసుకుని చేస్తున్నారు అని అంటే, అప్పుడు అది ఇంకా వేరే యాక్టర్, తమిళ యాక్టర్ ఎవరో చేయాలి, అది వర్కౌట్ కాల, మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. సో అప్పుడు ఆ టైంలో నేను ఇంకా సరి చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే, ఫైన్. సో మెకానిక్ రౌడీ. ఓకే, అది సినిమా ఏదో ఉన్నట్టుంది కదా. ఓకే, సో ఇదే మీ గరాజ్? ఇది నా గరాజ్. ఓకే, నా గరాజ్ చూపించేస్తారా మా ఆడియన్స్ కి? యా షూర్, లెట్స్ గో. సో బాబాయ్, దిస్ ఈజ్ అవర్ గ్యారేజ్. ఓకే, దేవాస్ గ్యారేజ్. దేవానా? సీరియల్ లో నా క్యారెక్టర్ పేరు దేవా. ఓకే, సో ఇది నా గ్యారేజ్. అంతా రియల్ లొకేషన్ లోనే పెట్టారా అంటే సెట్ అనుకున్నాను? ఇది సెట్ కాదు, రియల్ గ్యారేజ్. ఇది రియల్ గ్యారేజ్. సో ఫార్ మా సీరియల్ లో ఇప్పటిదాకా ఎక్కువ రియల్ లొకేషన్స్ వాడాం. ఓకే, సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. నేను చెప్పా కదా, ఇది కొంచెం చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు ఛానల్ వాళ్ళు కూడా. సో ఫార్ ఇప్పటిదాకా మేము అన్ని రియల్ లొకేషన్స్ షూట్ చేసాం. ఓకే, అంత ముందు మీరు ప్రోమోలో చూస్తే ఒక టెంపుల్ లొకేషన్, అది యాగంట్లో టెంపుల్. పుష్పాలో కూడా వాడారు అదే టెంపుల్. సో అలా ఇది తర్వాత ఇంకొన్ని ప్లేసెస్ చాలా వరకు రియల్ లొకేషన్స్ వాడాం. ఓకే, యా, ఫైన్. So this is not a set, this is a real garage. ఓకే, సో బిగ్ బాస్ లోని ఇలా అందరూ కలిపి ఒక హౌస్ లోనే నియర్లీ 100 days లాక్ చేసేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే లోపల సర్వైవ్ అవడానికి మన చుట్టూతో ఇన్ని కెమెరాస్ ఉంటాయి, ఏం చేసినా మైన్యూట్ డీటెయిల్స్ బయటకి జనాలందరికీ తెలిసిపోతుంది. లోపలికి వెళ్ళిన జనాలకి ఎలా ఉంటుంది, ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ లో కొంచెం కొత్తగానే ఉంటుంది, లైక్ ఇబ్బంది పడతాం. అంటే ఎవ్రీ టైం కాషియస్ గా ఉండాలంటారా? కాషియస్, ఖచ్చితంగా తెలియకుండానే మనం అలాగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది, చేస్తాం. ఖచ్చితంగా ఇనిషియల్ గా కొంచెం కాషియస్ గా ఉంటాం. ఓకే, పోను మనం మర్చిపోతాం కెమెరాలో ఉన్న విషయం. ఓకే, అంటే కొంచెం ఐడియా ఉంటుంది. సో ద ఒరిజినల్ కలర్స్ బయటకు వస్తాయి. ఐ వుడెంట్ సే టోటల్లీ ఒరిజినల్ కలర్స్ అని చెప్పను. ఓకే, కొంతమంది వాళ్ళ హోస్ట్ లో వాళ్ళు ఉంటారు, కాన్షియస్ గా మనం ఇలా కెమెరాస్ ఉన్నాయి, ఆడాలి, గేమ్ ఆడాలి, కంటెంట్ ఇవ్వాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. వాడే ప్రతి పదం కూడా ఆలోచించి చెప్తారు. కొంతమంది అయితే చాలా ప్లాన్డ్ గా ప్లాన్డ్ గా ఉంటుంది. మరి ఇప్పుడున్న బిగ్ బాస్ మన కంటెస్టెంట్స్ లోనే ఎవరిది గేమ్ ప్లే బాగుంది చూస్తున్నారు ఇప్పుడు? లేదు యాక్చువల్లీ, అంటే అప్పుడప్పుడు చూస్తా, బికాస్ షూట్ లో బిజీ ఉన్నాను, కొంచెం ఫాలో అవుతుంటా కానీ అంత కన్సిస్టెంట్ గా చూడట్లా. నాకు తెలిసి అందరు బాగానే ఆడుతున్నారు ఈసారి, మంచిగా అందరు గట్టిగా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఆడుతున్నారు. మీ పరంగా వీళ్ళు టైటిల్ విన్ అవచ్చు అనేది ఏదో ఒకటి ఉంటుంది. అంటే నాకు ఇనీషియల్ గా ఫస్ట్ నుంచి నిఖిల్ గెలుస్తాడని ఫీలింగ్ లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు కూడా నిఖిలే గెలవచ్చు అని అనుకుంటున్నా. ఓకే, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఐ సపోర్ట్ హిమ్. ఓకే, ఐ జస్ట్ ఫెల్ట్ మేబీ హీ విల్ విన్ అని అంతే. యా, ఓకే. అంటే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి యాక్చువల్లీ. నిజానికి ఎవరు బాగా ఆడతారో వాళ్ళు గెలిస్తే బెటర్ నా ఫీలింగ్. బట్ యా, కొంచెం
అదే మంచి బిహేవియర్ తోటి బాగా ఆడి గేమ్స్ బాగా ఆడి బిహేవియర్ కూడా మంచిగా ఉండి ఓకే అండ్ కొంచెం మన భాష మాట్లాడే వాళ్ళు అయితే బాగుంటుంది నా ఫీలింగ్. తెలుగు వల్ల తెలుగు అంటే భాష మాట్లాడితే చాలు, తెలుగు అయినా తెలుగు కాకపోయినా కానీ. యా భాష గురించి ప్రస్తుతానికి వస్తే మనకి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది సీరియల్ యాక్టర్స్ చాలా మంది కన్నడిగా ఎక్కువ మంది ఉన్నట్టుగా ఉన్నారు. నేను అది విన్నా. మనకి మీరు ఎంతవరకు చెప్తారు అంటే కన్నడ ఫిలింలో వచ్చి ఇక్కడ డామినేట్ చేస్తున్నారు అంటారు తెలుగు వల్ల? వాళ్ళు వచ్చి మనల్ని డామినేట్ చేయడం అని నేను అనుకోను, నాకు తెలియదు. నేను ఇప్పుడు మై ఫస్ట్ సీరియల్. ఓకే ఆనెస్ట్లీ ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్ దట్ ఇలాంటి వన్ మై ప్రోమోకి వచ్చినప్పుడు కింద కామెంట్స్ చూసి నేను సర్ప్రైజ్ అయ్యా, అరే తెలుగు అబ్బాయి వచ్చాడు, తెలుగు హీరో వచ్చాడు అని చెప్పి బాగా మంచి చాలా తర్వాత ఒక తెలుగు హీరో వచ్చాడు అనేటప్పటికీ అవునా ఇలా ఉందా పరిస్థితి అని నాకు తెలియదు. ఓకే సో ఇట్ వాస్ సర్ప్రైజింగ్. బట్ యా ఐ హోప్ ఇంకా ఎక్కువ మంది వస్తే బాగుంటుంది మన వాళ్ళు కూడా అని అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ, ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ కదా. యా అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నది నాకు తెలియదు. సో భాష పరంగా చూసుకుంటే అదొకటైతే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా చూస్తే అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే నెపోటిజం ఇంకా ఉందంటారా? సో భాష పరంగా చూసుకుంటే అదొకటైతే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా చూస్తే అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే నెపోటిజం ఇంకా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఓకే ఇండస్ట్రీలోనే కాదు ఆడియన్స్లో కూడా ఉంది. ఆడియన్స్లో కూడా? యా ఓకే ఆడియన్స్ సపోర్ట్ చేయకపోతే ఇండస్ట్రీ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? ఓకే చేయదు కదా. ఆడియన్స్ వచ్చి చూడడం వల్లే ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే అట్ ద సేమ్ టైం టాలెంట్ హ్యాస్ టు మ్యాటర్. టాలెంట్ లేకపోతే నువ్వు ఎంత నెపో కిడ్ కానీ ఆర్ నాన్ నెపో కిడ్ కానీ డజంట్ మ్యాటర్. టాలెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇనిషియల్గా ఉండే ఆ పుష్ ఉంటుంది చూసారా, అది హెల్ప్ అవుతుంది వాళ్ళకి మార్కెట్ పరంగా రీచ్ పరంగా. మాకు అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఫస్ట్ 3 ప్రాజెక్ట్స్ సంపాదించడమే చాలా కష్టం అయితే తెచ్చుకోవాలి మేము. ఓకే ఏ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నాం అనే సంబంధం లేకుండా మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక రోజు మనదైన రోజున మంచి ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటున్నాను. ఓకే నాకు అన్నిటికన్నా నా క్యూరియాసిటీ కలిగించేది ఏంటంటే మీరు ఆ తాళి కట్టిన తర్వాత ఏం జరిగింది అది మీరు ఎపిసోడ్లో చూడాలి. అంతేగా, అది రివీల్ చేసేస్తే అట్లా. సో ఓకే మరి ఆ సీన్లోనైతే ఫోర్స్ఫుల్గా తాళి అయితే కట్టేశారు. రియల్ లైఫ్లో ఏమైనా పెళ్ళైందా? అమ్మాయిలు ఫాలోవర్స్ అది చూస్తుంటారు మీ ఫ్యాన్స్, చెప్పండి. లేదు, సింగిల్ చేస్తుంటాం. సింగిలా? ఓకే లేడీస్ రెడీ టు మింగిల్. చూడడానికి చాక్లెట్ బాయ్ లా కనబడతాడు, బట్ ఈ సీరియల్ రోల్ లోకి వచ్చేసరికి రఫ్ ఆడింగ్ చేస్తాడు. అంతేగా మరి, దేవంటే మామూలుగా ఉండదు. ఓకే సో ఆడియన్స్ చూసారు కదా ఈసారి బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ యొక్క నువ్వుంటే నా జాతక సీరియల్ కబుర్ల గురించి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక ఫేమస్ సెలబ్రిటీ తోటి మీ ముందుకు వస్తా. అంటే దెన్ స్టే ట్యూన్డ్ టు ఏబిఎన్ చిత్రజ్యోతి. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.